విద్యార్థులు పారిపోవడం కలకలం రేపుతుంది. చదువులకు నిలయం కావాల్సిన గురుకులం వరుస భద్రతా వైఫల్యాలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక మొన్న గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశం, నేడు ఒక విద్యార్థిని అర్ధరాత్రి హాస్టల్ నుంచి పారారై పెళ్లి చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇక అసలు అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుంది, వార్డెన్ ప్రిన్సిపల్ పర్యవేక్షణ ఎక్కడ అంటూ పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రులు బెంబోలెత్తుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ANN ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ డిగ్రీ గురుకులలో ప్రస్తుతం భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేశారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మద్దులపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల వద్ద ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ గతం నుంచి కూడా వివాదాలకు కేంద్రంగా మారినటువంటి గురుకుల పాఠశాల గురుకులకు సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల ప్రస్తుతం ఒక ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పాలనలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేసినట్లుగా స్పష్టంగా ఇక్కడ విద్యార్థి సంఘాలు ఇతర తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాం. గత జనవరి 10వ తారీఖున ఒక డిగ్రీ విద్యార్థిని రూమ్లోకి అఘాంతకుడు కూడా దూరి అక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థుల పట్ల అసభ్యకంగా ప్రవర్తించాడని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరోవైపున మరో కీలకమైనటువంటి ఘట్టం ఈరోజు నిన్న సాయంత్రానికి సంబంధించి మాత్రం ఒక డిగ్రీ విద్యార్థిని అర్ధరాత్రి పూట కళాశాల ప్రాంగణం నుంచి పారిపోయినట్లుగా ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా స్పష్టమైనటువంటి వివరాలతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి మాత్రానికి ఇక్కడ ఎటువంటి మాకు సమాచారం లభించలేదు, మాకు ఏం తెలియదు అన్నట్టుగా ఇక్కడ సిబ్బంది తెలియజేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాల కేంద్రంగా ఇక్కడ ఉన్నాం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గురుకుల డిగ్రీ కళాశాల నిర్వహణకు సంబంధించి ఖమ్మం జిల్లాలోనే ఏకైక డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఇక నిర్వహించిన తీరు మాత్రానికి ప్రస్తుతం ఇక్కడ భద్రతా ప్రమాణాలు మాత్రం పూర్తిగా గాలికి వదిలేసినట్టుగానే మరోపైన స్పష్టంగా తెలుస్తోంది. కీలకమైనటువంటి ఈ సెంటర్కి సంబంధించి మాత్రానికి డిగ్రీ విద్యార్థినులకు అత్యంత కీలకమైనటువంటి భద్రతని పాటించాల్సినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి సిబ్బంది, కళాశాల సంబంధించిన ప్రిన్సిపల్ మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలతో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్కడ మెనూ కూడా సక్రమంగా అమలు చేయట్లేదనేటువంటి విశ్వసనీయ సమాచారం లభిస్తూ ఉంది. అయితే కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి మాత్రానికి కొంత కీలకమైనటువంటి ఆదేశాలతోటి కొంత విద్యార్థి సంఘాలని, మరోవైపు తల్లిదండ్రుల్ని, కొన్ని మీడియాని, ఇతర అందరినీ కూడా అనుమతించకపోవడంతో పాటుగా కొంత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రానికి బయట ఎక్స్పోజ్ కాకోకుండా అడ్డుకునేందుకోసం కూడా కొంత ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను మొత్తం గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులు భరోసాగా వదిలేసినటువంటి డిగ్రీ కళాశాలలో మాత్రం ఏమాత్రం కూడా భద్రత ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళందరికీ, అంటే ప్రధానమైనటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ర్యాపిడోలో బుక్ చేసుకొని బయటికి వెళ్తున్నట్టుగా కొంత అనుమానాలు, అపోహాలు వస్తూ ఉన్నాయి. మరోవైపునటువంటి కీలకమైనటువంటి ఆటోల ద్వారా కేకులు కటింగ్తో పాటు ఇతర ఇన్సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఇక్కడ కీలకంగా మారిందని కూడా తెలుస్తూ ఉంది. కొంతవరకు నియంత్రించేందుకోసం ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయి సిబ్బంది ఇక్కడ లేకపోవడంతో కొంత ఈ ఇన్ఛార్జి పాలన ప్రధానంగా దీనికి అడ్డంకిగా మారిందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా సరే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాత్రం కూడా తీవ్రంగా విద్యార్థి సంఘాలు, ఇతర వాళ్ళందరూ కూడా తీవ్రంగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ప్రిన్సిపాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు మనకు అందించేందుకోసం కూడా లేదు. అయితే విద్యార్థి యువజన సంఘాలు కూడా ఇక్కడ రాబోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి తీరు పట్ల కానీ, సిబ్బంది వైఖరి పట్ల, ఇన్సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నటువంటి కళాశాల స్టాఫ్ పట్ల కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఒక తల్లిదండ్రులు ఉదయం నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ధర్నా చేసినట్టుగా తెలుస్తోంది. మరోపైన విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఏకమై కూడా గురుకుల పాఠశాల తీరుని పట్ల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. వెంటనే వీళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించేసి విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి అందుకోసం పర్మనెంట్ ప్రిన్సిపల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం మనం ఈ ఖమ్మం గురుకుల పాఠశాల ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం, మద్దులపల్లి.